Next topic related to section 144C, that is dispute resolution mechanism, dispute resolution panel, DRP provisions related to constitutions of alternate dispute resolution mechanism కొని ఇక్కడ ఆల్టర్నేట్ రిజల్యూషన్ ప్యానల్లో ఏం జరుగుతుంది అంటే ఏదాని కోసం స్పీడీ రిజల్యూషన్ కోసం ఫర్ డిస్ప్యూట్స్ ఆన్ ఫాస్ట్ ట్రాక్ బేసిస్. మనకి ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ ఎట్లుంటావో ఫాస్ట్ ట్రాక్ అంటే మనకి స్లోగా కాకుండా రెగ్యులర్గా కాకుండా మీకు ఫాస్ట్లో జరిగిపోవాలంటే ఈ డిఆర్పి దగ్గర వెళ్తారు, డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్ దగ్గర వెళ్తారు. ఇక్కడ ద అసెసింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో మేక్ అండ్ అసెస్మెంట్ ఈజ్ బౌండ్ టు ఫాలో ప్రొసీజర్ ఫర్ ఫాలోయింగ్ ద డ్రాఫ్ట్ ఆర్డర్. ఒక డ్రాఫ్ట్ ఆర్డర్ని ప్రొవైడ్ చేయాలి ఎవరికి, ఈ అసెసింగ్ ఆఫీసర్ కంపల్సరీగా ఒక డ్రాఫ్ట్ ఆర్డర్ని పాస్ చేయాలి. ఏవైతే అసెస్మెంట్స్ పాస్ చేస్తారో ఆ అసెస్మెంట్స్ ఆర్డర్ని, ఈ డ్రాఫ్ట్ ఆర్డర్ని కంపల్సరీ పంపించాల్సినది ఒక ఇద్దరు పర్సన్స్కి, అంటే ఎలిజిబుల్ అసెస్సీకి అసెస్మెంట్ డ్రాఫ్ట్ ఆర్డర్ని పంపించాలి. అంటే ఫైనల్ ఆర్డర్ చేసే ముందు ఒక డ్రాఫ్ట్ ఆర్డర్ని పంపించాలి. ఇక్కడ ఎలిజిబుల్ అసెస్సీస్ అంటే ఎవరు? ఎలిజిబుల్ అసెస్సీస్ అంటే ఎవరైతే ఉంటారో నాన్ కార్పొరేట్, నాన్ రెసిడెంట్ ఎనీ ఫారిన్ కంపెనీ, దట్ ఈజ్ ఫారిన్ కంపెనీ వాళ్ళు కానీ, నాన్ రెసిడెంట్ పర్సన్స్ కానీ, ఎవరైతే అసెసింగ్ ఆఫీసర్ ఉంటారో ఏవైనా వేరియేషన్ జరిగినావో ప్రీజుడిషియల్ టు ద అసెస్సీ అట్లాంటి కేసెస్లో, అండ్ ఎనీ అదర్ పర్సన్స్ వేరియేషన్ టు ద టోటల్ ఇన్కమ్ యాజ్ పర్ సెక్షన్ 92CA ప్రకారం ఫైలింగ్ చేస్తుంటారో ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్స్ వాళ్ళు ఆ కేసెస్లో. మీన్స్ ఇక్కడ లోకల్ కాదు ఇది నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీస్ అండ్ 92C కింద ఫైల్ చేసేవాళ్ళు, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ యూజ్ చేసి ఫైల్ చేసేవాళ్ళు, వీళ్ళు ఎలిజిబుల్ అసెసెస్. వీళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే వీళ్ళకి ఏమన్నా ఆర్డర్స్ పాస్ చేయాలంటే ఒక డ్రాఫ్ట్ ఆర్డర్ని పంపించారు ఫస్ట్. ఎందుకు వాళ్ళు యాక్సెప్టెన్స్ చేయడం కోసం. ఈ ఎలిజిబుల్ అసెస్సీస్ ఏం చేయాలి? అసెసింగ్ ఆఫీసర్ ఒక కాపీని పంపించినారు కదా, ఏది డ్రాఫ్ట్ ఆర్డర్ ఎవరికి? అసెస్సీకి పంపిస్తారు. ఎవరు? ఎలిజిబుల్ అసెస్సీ వచ్చేసి ఫారిన్ కంపెనీ, నాన్ రెసిడెంట్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్లో ఎవరైతే ఫైలింగ్ చేస్తున్నారో ఆ అసెస్సీ. ఇలా ముగ్గురికి పంపిస్తారు. వాళ్ళు విత్ ఇన్ 30 days ఆఫ్ రిసీట్ ఆఫ్ హిమ్ బై డ్రాఫ్ట్ ఆర్డర్. ఇక్కడ డ్రాఫ్ట్ ఆర్డర్ అనే పంపించాలి, ఎందుకంటే ఫైనల్ ఆర్డర్ కావాలి. విత్ ఇన్ 30 days లోపల ఆ అసెస్సీస్ ఎవరు? ఫారిన్ కంపెనీ, నాన్ రెసిడెంట్ ఆ టీఆర్పీలో ఎవరైతే ఫైలింగ్ చేస్తుంటారో వాళ్ళ ముగ్గురు వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ని ఇవ్వాలి. ఎవరికి? అసెసింగ్ ఆఫీసర్కి. ఆర్ ఆబ్జెక్షన్స్ని ఇవ్వాలి అసెసింగ్ ఆఫీసర్కి అండ్ డిఆర్పీకి. ఆబ్జెక్షన్ ఉంటే డిఆర్పీకి అండ్ ఐఓకి పంపించాలి. యాక్సెప్టెన్స్ ఉంటే అసెసింగ్ ఆఫీసర్కి పంపించాలి. సో యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు ఓన్లీ అసెసింగ్ ఆఫీసర్ పంపిస్తే ఓకే సార్ మీరు చెప్పినది కరెక్ట్ అని అసెసింగ్ ఆఫీసర్ పంపిస్తే చాలు. ఒకవేళ ఆబ్జెక్షన్ ఉంటే అసెసింగ్ ఆఫీసర్కి అండ్ డిఆర్పీకి పంపించాలి. డిఆర్పీకి పంపిస్తే డిఆర్పీ మీన్స్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్ మీన్స్ కొలిజియం కంపైజింగ్ ఆఫ్ 3 ప్రిన్సిపల్ కమిషనర్. ఇక్కడ ఎంతమంది ఉంటారు? 3 ప్రిన్సిపల్ commissioner or commissioner of income tax constituted by the CBDT for this purpose. Next, the assessing officer has to complete the assessment on the basis of draft order. ఈ అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తారో ఏదైతే డ్రాఫ్ట్ ఆర్డర్ కంప్లీట్ అసెస్మెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ డ్రాఫ్ట్ ఆర్డర్. ఇఫ్ అసెస్సీ ఇంటిమేట్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ సచ్, అంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని వాడు చెప్పినాను అనుకోండి క్లియర్గా అసెస్సీని, అప్పుడు అసెస్మెంట్ ఏం చేస్తారో అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తారో దాంతోనే ఫైనల్ ఆర్డర్ని ఫైల్ చేస్తారు యాక్సెప్టెన్స్ ఇచ్చినప్పుడు. ఎన్ని రోజుల లోపల విత్ ఇన్ 1 month లోపల అసెసింగ్ ఆఫీసర్ ఇది ఫైల్ చేసేస్తారు డ్రాఫ్ట్ ఆర్డర్ నుంచి ఫైనల్ ఆర్డర్ని. ఒకవేళ ఆబ్జెక్షన్స్ ఏం రాకుంటే, అంటే నో అబ్జెక్షన్ ఆర్ రిసీవ్డ్ విత్ ఇన్ 30 days. ఫస్ట్ మనం 30 days లోపల రిసీవ్ చేసుకున్నాం అనక, అంటే అతను యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, ఆబ్జెక్షన్ అయినా చేయొచ్చు. యాక్సెప్టెన్స్ ఇస్తే విత్ ఇన్ 1 month లోపల మళ్ళీ ఫైనల్ ఆర్డర్ని పంపిస్తాము. ఒకవేళ 30 days లోపల కూడా మనకి ఏం రాకుంటే, 30 days లోపల ఏం రాకుంటే కూడా అప్పుడు కూడా ఫైనల్ ఆర్డర్ని పంపించేస్తాం విత్ ఇన్ 1 month లోపల. ఇది 1 month లోపల ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ పీరియడ్. నెక్స్ట్, ఇక్కడ ఒకవేళ ఆబ్జెక్షన్స్ వచ్చినాయనుకోండి, the resolution panel, in case where the objections are received, issue such directions as it means for the guidance of assessing officer to enabling the complete assessment. ఇక్కడ అసెస్మెంట్ జరగడానికి ఏం జరుగుతుందంటే ద రిజల్యూషన్ ప్యానల్ షెల్ ఇష్యూ డైరెక్షన్స్. ఫస్ట్ ఒక డైరెక్షన్స్ని ఇష్యూ చేస్తుంది. ఏదానికోసము? ఆబ్జెక్షన్స్ వచ్చినాయి కదా డైరెక్షన్స్. ఈ డైరెక్షన్స్లో ఏమేమి ఉంటాయి? డ్రాఫ్ట్ ఆర్డర్,
ఆబ్జెక్షన్స్ ఫైల్డ్ బై ద అసెసీ, ఎవిడెన్స్ ఫర్నిష్డ్ బై ద అసెసీ అండ్ రిపోర్ట్స్ అసెసింగ్ ఆఫీసర్, వాల్యుయేషన్ ఆఫీసర్, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్. అంటే ఏ దాని ప్రకారం డిఫరెన్స్ వచ్చిందో, ఏ దానికి మనకి ఇప్పుడు డిఆర్పి పంచాయతీ వచ్చిందో దానికోసం. రికార్డ్స్ రిలేటింగ్ టు ద డ్రాఫ్ట్ ఆర్డర్, ఎవిడెన్స్ ఏం కలెక్ట్ చేసింది అండ్ ఎవిడెన్స్ ఏం కలెక్ట్ చేయాలి అండ్ రిజల్ట్స్ ఆఫ్ ఎనీ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ వల్ల మేము వచ్చినాము అని చెప్పడానికి. నెక్స్ట్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్ మే బిఫోర్ ఇష్యూయింగ్ సచ్ డైరెక్షన్స్, ఆ డైరెక్షన్స్ ఇచ్చే ముందు మేక్ సచ్ ఫర్దర్ ఎంక్వైరీ హ్యాజ్ ఇట్ థింక్ మీన్స్. అండ్ ఇంకేమైనా కావాలా ఇన్ఫర్మేషన్ అవన్నీ ఎంక్వైరీ చేస్తుంది. అండ్ డిఆర్పి రిజల్యూ ప్యానల్ మే కన్ఫర్మ్ ఆర్ రెడ్యూస్ ఆర్ ఎన్హాన్స్ ద వేరియన్సెస్. అంటే డిఆర్పి ఏం చేయొచ్చు అంటే ఆ అమౌంట్ ఏదైతే అమౌంట్ పేయబుల్ వచ్చిందో ఆ పేయబుల్ వచ్చిన అమౌంట్ని కన్ఫర్మ్ చేయొచ్చు, ఆర్ రెడ్యూస్ చేయొచ్చు, ఆర్ ఇంకా ఇంక్రీజ్ కూడా చేయొచ్చు. ఈ డ్రాఫ్ట్ ఆర్డర్లో ఒక అమౌంట్ పెట్టినారు, మీరు ఒక అమౌంట్ని పెట్టినారు, మీరు ఆబ్జెక్షన్ని ఫైల్ చేసినారు, ఎవరు అసెసీ ఆబ్జెక్షన్ని ఫైల్ చేసినారు. డిఆర్పి ఏం చేస్తుంది, అది చెక్ చేసి సో అండ్ సో సార్ మీరు కరెక్ట్, మీరు అసెసీ కదా, మీరు ఆబ్జెక్షన్ చేసినారు, మేము చెక్ చేసిన దాని ప్రకారం కరెక్టే. వాళ్ళు 10 lakhs పెట్టినారు, ఎవరు అసెసింగ్ ఆఫీసర్ 10 lakhs పెట్టినారు. బట్ మీరు 5 lakhs అంటున్నారు, కాదు యాక్చువల్గా 5 lakhs కాదు, మీరు 8 lakhs పే చేయాలి యాజ్ పర్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ రూల్స్ ప్రకారం అని చెప్పొచ్చు. ఆర్ డిఆర్పి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మీరు చెప్పిన 5 lakhs ఏదైతే ఉందో సార్ 5 lakhs కన్ఫర్మే కరెక్టే, మీరు 5 lakhs మీరు కరెక్ట్ చేసినారు, మా అసెసింగ్ ఆఫీసర్ తప్పు చేసినారని చెప్పొచ్చు. ఆర్ 10 lakhs మీరు 10 lakhs అసెసింగ్ ఆఫీసర్ చెప్పినారు, మీరు 5 lakhs చెప్పినారు. బట్ డిఆర్పి వాళ్ళు వచ్చి సార్ కాదు సార్ యాజ్ పర్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ప్రకారం 15 lakhs మీరు పే చేయాల్సినది ట్రాన్స్ఫర్ అసెసింగ్ ఆఫీసర్ వేరే చెప్పినారు. ఇట్లా అమౌంట్ని కన్ఫర్మ్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు, ఆర్ ఎన్హాన్స్ ద వేరియేషన్ ప్రపోజ్డ్ ఇన్ ద డ్రాఫ్ట్ ఆర్డర్ ఎవరు ఇచ్చినది, అసెసింగ్ ఆఫీసర్ ప్రొవైడ్ చేసినది. ఎవరికి ఇచ్చింటారు, ఫారిన్ కంపెనీ కానీ నాన్ రెసిడెంట్ కానీ అదర్ అసెసీస్ ఎవరైతే ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆర్డర్స్లో రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారో వాళ్ళ యొక్క ఇన్కమ్ వేరియేషన్ ఉందో యాజ్ పర్ రిటర్న్ ప్రకారం, ఫారిన్ కంపెనీ నాన్ రెసిడెంట్ యొక్క ఇన్కమ్ వేరియేషన్స్ ఉన్నప్పుడు ఈ వేరియేషన్ ఎంతైతే అమౌంట్స్ ఉందో దానికి అసెసింగ్ ఆఫీసర్ ఆర్డర్ని పాస్ చేసింటాడు, డ్రాఫ్ట్ ఆర్డర్ని పాస్ చేసింటాడు. ఆ డ్రాఫ్ట్ ఆర్డర్ విత్ ఇన్ 30 days లోపల అసెసీ ఆబ్జెక్ట్ కానీ రిజెక్ట్ కానీ చేయాలి, యాక్సెప్టెన్స్ కానీ రిజెక్ట్ కానీ చేయాలి. యాక్సెప్టెన్స్ చేస్తే ఆ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, ఆబ్జెక్షన్ చేస్తే ఎందుకు ఆబ్జెక్ట్ చేసినాయనే చూస్తుంది. ఈ ఆబ్జెక్షన్ చేసిన తర్వాత డిఆర్పి దగ్గర పోతుంది, డిఆర్పి దగ్గర పోతే ఆ అమౌంట్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు, ఎన్హాన్స్ చేయొచ్చు. ఎన్హాన్స్ చేసిన తర్వాత ఇప్పుడు డిఆర్పికి పవర్ ఏముంటుంది, డిఆర్పికి పవర్ ఏముంటుంది, ద పవర్ ఆఫ్ డిఆర్పి టు ఎన్హాన్స్ ద వేరియేషన్స్, పవర్ ఏం చేయొచ్చు ఆ అమౌంట్ని వేరియేషన్ని ఎన్హాన్స్ చేయొచ్చు. విల్ బి డీమ్డ్ టు హ్యావ్ always include the power to consider any matters arising out of the assessment proceedings relating to the draft order. This power to consider any issue shall be irrespective of whether the matter was raised by the eligible assessee or not. అక్కడ వేరియేషన్ చేసేటప్పుడు ఆ అమౌంట్ ఇంక్రీజ్ చేయడానికి అతనుకున్న ఇన్ఫర్మేషన్ అంటే డిఆర్పి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పోతుంది అనమాట. వైల్ ఎక్సర్సైజింగ్ ద అఫోర్సర్ పవర్ ఫర్ కన్సిడరింగ్ ఎనీ మ్యాటర్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ relating to the draft order, the DRP can only enhance the variations. Power to reducing the variations is not in accordance with the DRP in respect of such matters. Next, if the members of the DRP differs an opinion on any point, the point shall be decided according to the opinion of the majority of the members. ఏవైనా పాయింట్స్కి డిఫరెన్స్ వచ్చినా అనుకోండి, డిఫరెన్స్ వస్తే మెజారిటీ మెంబర్స్ దాని ప్రకారం ఉన్నదో దాని ప్రకారం పోతుంది. ఎవ్రీ డైరెక్షన్ ఇష్యూడ్ బై ద డిఆర్పి షెల్ బి బైండింగ్ ఆన్ ద అసెసింగ్ ఆఫీసర్ కంపల్సరీ బైండ్ కావాలి. డిఆర్పి ఏవైతే డైరెక్షన్ ప్రొవైడ్ చేస్తుందో కంపల్సరీ బైండ్ కావాలి. నెక్స్ట్, ఇఫ్ ఎనీ డైరెక్షన్ ఈజ్ ప్రిజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద అసెసీ ఆర్ ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూ దెన్ ద సేమ్ కెన్ బి వ్యూడ్ ఓన్లీ ఆఫ్టర్ అన్ ఆపర్చునిటీ గివెన్. అంటే ఆపర్చునిటీ గివెన్ అసెసీ ఆర్ అసెసింగ్ ఆఫీసర్ అంటే వాళ్ళ ఇద్దరికి ప్రీ జ్యుడిషియల్ ఉందనుకోండి, ప్రీ జ్యుడిషియల్ ఉన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఆపర్చునిటీ ఇవ్వాలి. మీరు ఇంత 10 lakhs చెప్పినారు కదా, 10 lakhs కాదు నేను 20 lakhs చెప్పాలి అనుకుంటున్నా, 20 lakhs చెప్తే మీకేం ప్రాబ్లము, మీకేమన్నా ప్రాబ్లం ఉందా అవి చెప్పండి అని వాళ్ళకి ఫస్ట్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, సచ్ డైరెక్షన్స్ హ్యాస్ టు బి ఇష్యూడ్ విత్ ఇన్ 9 months. డిఆర్పికి వచ్చిందాక అసెసీ ఫైల్ చేసినాడు కదా, ఏది అబ్జెక్షన్ ఫైల్ చేసినాడు కదా, అబ్జెక్షన్ ఫైల్ చేసిన తర్వాత డిఆర్పి విత్ ఇన్ 9 months లోపల దాని యొక్క అంటే ఇంక్రీజ్ చేస్తుందా, రెడ్యూస్ చేస్తుందా, యాక్సెప్ట్ చేస్తుందా ఏదో ఒకటి ప్రొవైడ్ చేయాలి. ఆ డ్రాఫ్ట్ ఆర్డర్ని విత్ ఇన్ 9 months లోపల డిఆర్పి రెస్పాన్స్ కావాలి. విత్ ఇన్ 9 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ ద డ్రాఫ్ట్ ఆర్డర్ ఈజ్ ఫార్వర్డెడ్ టు ద ఎలిజిబుల్ అసెసీ ఎప్పుడైతే అబ్జెక్షన్ ప్రొవైడ్ చేసినాడో అబ్జెక్షన్ ప్రొవైడ్ చేసినప్పటి నుంచి విత్ ఇన్ 9 months లోపల. నెక్స్ట్, అపాన్ రిసీట్ ఆఫ్ సచ్ డైరెక్షన్స్ ఏవి డిఆర్పి దగ్గర నుంచి అసెసింగ్ ఆఫీసర్ రిసీవ్ చేసుకుంటే అది కంప్లీట్ ద అసెస్మెంట్ ఆర్డర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద సేమ్ విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఇన్ విచ్ డైరెక్షన్స్. డిఆర్పి దగ్గర నుంచి ఏదైతే ఆర్డర్ వస్తుందో ఆ ఆర్డర్ వచ్చిన దగ్గర విత్ ఇన్ 1 month లోపల
అసెసింగ్ ఆఫీసర్ ఫైనల్ అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేసి దిస్ ఈజ్ ద అమౌంట్ మీరు పే చేయాలి. ఇక్కడ మళ్ళీ ఆపర్చునిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అసెసింగ్ డైరెక్ట్గా మీరు అవుట్ స్టాండింగ్ లయబిలిటీని డిక్లేర్ చేసేస్తారు అసెసింగ్ ఆఫీసర్. అండ్ నెక్స్ట్, ఒకవేళ సిబిడిటీ ఈజ్ ఎంపవర్డ్ టు మేక్ రూల్స్ ఆఫ్ ఎఫిషియెంట్ ఫంక్షనింగ్ ఆఫ్ డిస్ప్యూట్ రిజల్యూట్ ప్యానల్ అండ్ స్పీడీ రిజల్యూషన్ ఆఫ్ ద అబ్జెక్షన్స్ ఆఫ్ ఫైల్డ్ బై ద అసెస్సీ. నెక్స్ట్, ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్ షెల్ నాట్ అప్లై టు అసెస్మెంట్స్ ఆర్ రీఅసెస్మెంట్ ఆర్డర్ పాస్డ్ బై ద అసెసింగ్ ఆఫీసర్ విత్ ద ప్రయర్ అప్లోడ్. అంటే అసెసింగ్ ఆఫీసర్ కంపల్సరీ బైండ్ కావాలి డిఆర్పీకి అని చెప్పినాము. డిఆర్పీకి ఫైల్ కంపల్సరీ కావాలన్నాము. బట్ అసెసింగ్ ఆఫీసర్ ఏం చేసినా అంటే ప్రయర్ పర్మిషన్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్ యొక్క పవర్స్ వాళ్ళ యొక్క అప్రూవల్ తీసుకొని ఒక అసెస్మెంట్ ఆర్డర్ని పాస్ చేస్తే మళ్ళీ డిఆర్పీ ఇన్వాల్వ్ కాకూడదు. నెక్స్ట్, సెక్షన్ 144C 14B 14C ఇవన్నీ ఉంటాయి కదా. సెంట్రల్ గవర్నమెంట్ మే మేక్ స్కీమ్ బై నోటిఫికేషన్ అఫీషియల్ గెజెట్ ఫర్ ది ఇష్యూయన్స్ ఆఫ్ డైరెక్షన్స్ బై ద డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్. వాళ్ళకి ఇష్యూయన్స్ డైరెక్షన్స్ ఎవరు ఇస్తారో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఎవరికి? డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్కి సంబంధించి. ఏదానికోసం? గ్రేట్ ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. అండ్ ఇక్కడ 3 ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఎలిమినేటింగ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ డిఆర్పీ అండ్ ఎలిజిబుల్ అసెసీ ఎనీ అదర్ పర్సన్. ఇక్కడ మొత్తం టెక్నాలజికల్లీ ఫీజిబుల్ ప్రకారం పోతారు. అంటే ఓన్లీ టెక్నాలజీని యూజ్ చేస్తారు. పర్సన్ టు పర్సన్ మీటింగ్ అనేది ఏం జరగదు. నెక్స్ట్, ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఏవైతే సిస్టమ్స్ ఉన్నావో, ఏవైతే ల్యాప్టాప్స్ ఉన్నావో, ఏవైతే కంప్యూటర్స్ ఉన్నావో, ఆ టెక్నాలజీ ఏవైతే ఉందో ఆ టెక్నాలజీని ప్రాపర్ యూటిలైజేషన్ చేసుకుంటారు. ఆప్టిమల్ యూటిలైజేషన్ చేసుకుంటారు వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ని యూజ్ చేసుకొని. నెక్స్ట్, ఇంట్రడ్యూసింగ్ ఏ మెకానిజం విత్ డైనమిక్ జ్యూరిడిక్షన్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ డైరెక్షన్ బై డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్. నెక్స్ట్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ పర్పస్ ఆఫ్ గివింగ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ఫేస్లెస్ స్కీమ్ ఫర్ డిఆర్పీ ద సెంట్రల్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ద అఫీషియల్ గెజెట్. అంటే ఈ ఫేస్లెస్ జరగాలంటే ఎలిమినేటింగ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద డిఆర్పీ ఎలిజిబుల్ అసెసీ ఎవరు? ఫారిన్ కంపెనీ, నాన్ రెసిడెంట్ అండ్ అదర్ రెసిడెంట్ పర్సన్స్. అదర్ అసెసీస్ ఎవరైతే టీపీఓ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్లో డీల్ చేస్తుంటారో వాళ్ళ ఇన్కమ్స్ కానీ, నాన్ రెసిడెంట్ పర్సన్ ఫారిన్ కంపెనీ యొక్క ఇన్కమ్స్ కానీ వేరియేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళే ఎలిజిబుల్ అసెసీకి ఈ డిఆర్పీకి ఫేస్లెస్గా జరగాలంటే ఏదానికోసం? ఇంటరాక్షన్ బిట్వీన్ డిఆర్పీ అండ్ ఎలిజిబుల్ అసెసీకి ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్స్ని ఆప్టిమల్ యూటిలైజేషన్ చేయడానికి. ఇట్లాంటి కోసం సెంట్రల్ గవర్నమెంట్ అనేది నోటిఫై స్కీమ్ని ప్రపోజ్ చేస్తుంది. ఏది? ఫేస్లెస్ స్కీమ్ అనేది ప్రపోజ్ చేస్తుంది. అది ఇంకా అఫీషియల్ గెజెట్లో ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది? హవెవర్ నో సచ్ డైరెక్షన్ షెల్ బి ఇష్యూడ్ ఆఫ్టర్ 31st March 2022 వరకు కూడా ఇంకా మనకి ఏవి రాలేదు. ఎవ్రీ సచ్ నోటిఫికేషన్ ఇష్యూడ్ హ్యాస్ టు బి లెడ్ డౌన్ బిఫోర్ ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ సూన్ యాజ్ మే బి నోటిఫైడ్. సో వన్స్ హౌస్ ఆఫ్ పార్లమెంట్లో ప్రొవైడ్ చేసినట్ల అంటే ఈ ఏదైతే ఫేస్లెస్ ఉందో ఈ ఫేస్లెస్ అనేది హౌస్ ఆఫ్ పార్లమెంట్లో పెడతారో, హౌస్ ఆఫ్ పార్లమెంట్ పెట్టిన తర్వాత వాళ్ళు యాక్సెప్టెన్స్ చేస్తే అప్పుడు మనకి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. టోటల్గా 144Cలో ఏం జరిగిందంటే 144Cలో ఏం జరుగుతుందంటే అసెసింగ్ ఆఫీసర్ ఉంటాడు. అసెసింగ్ ఆఫీసర్ ఒక డ్రాఫ్ట్ ఆర్డర్ పాస్ చేస్తారు. డ్రాఫ్ట్ ఆర్డర్ ఎవరిపైన? ఒక ఎలిజిబుల్ అసెసీస్ పైన. ఎలిజిబుల్ అసెసీస్ అంటే ఎవరు? ఫారిన్ కంపెనీ, నాన్ రెసిడెంట్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్లో డీల్ చేసేవాళ్ళు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్కమ్ అండ్ అసెసింగ్ ఆఫీసర్ కన్సిడర్ చేసిన ఇన్కమ్, అసెసింగ్ ఆఫీసర్ క్యాలిక్యులేట్ చేసిన ఇన్కమ్ రెండింటికి వేరియేషన్స్ ఉంది. ఈ రెండింటికి వేరియేషన్స్ ఉన్నప్పుడు అసెసింగ్ ఆఫీసర్ అసెసీకి ఫైల్ చేస్తారు. సార్ మీరు ట్రాన్స్ఫర్ నాన్ రెసిడెంట్ కదా, ఆర్ ఫారిన్ కంపెనీ కదా, ఆర్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్లో డీల్ చేస్తున్నారు కదా, మీరు ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ప్రకారం క్యాలిక్యులేషన్ చేసేది రాంగు. సో అంతో మీరు అమౌంట్ ప్రొవైడ్ చేసేది ఒక 15 lakhs 20 lakhs ఉంది. బట్ మీరేమో 15 lakhs వరకే మీరు ట్యాక్స్ కట్టినారు అని అసెసింగ్ ఆఫీసర్ అసెసీకి పంపించిన తర్వాత వితిన్ 30 days లోపల అసెసీ యాక్సెప్ట్ కానీ రిజెక్ట్ కానీ ఏదో ఒకటి చేయాలి. యాక్సెప్ట్ కానీ రిజెక్ట్ కానీ ఆబ్జెక్షన్ కానీ ప్రొవైడ్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే అసెసింగ్ ఆఫీసర్కి యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. అసెసింగ్ ఆఫీసర్ ఓకే సార్ మీరు యాక్సెప్ట్ చేసినా కదా పే చేయండి అవుట్ స్టాండింగ్ లయబిలిటీని అరైజ్ చేస్తాడు. ఒకవేళ ఆబ్జెక్షన్ ప్రొవైడ్ చేసినాడు అంటే రిజెక్షన్ చేయాలనుకున్నా ఏమన్నా ఆబ్జెక్షన్ సార్ మీరు 20 lakhs పే చేయమన్నాడు. సో నేను మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసినాను 15 lakhs నేను ప్రొవైడ్ చేసినది, బట్ నేను క్యాలిక్యులేషన్ చేసిన ప్రకారం 18 lakhs వచ్చింది అని చెప్పినాను అనుకోండి. అట్లా ఏదైనా ఆబ్జెక్షన్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే అసెసింగ్ ఆఫీసర్కి అండ్ డిఆర్పీకి పోవాలి. డిఆర్పీ ఎవరు? డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానల్. ఈ ఇద్దరికి పంపిస్తే ఈ ఆర్డర్ మనకి ఒకవేళ ఇందాక యాక్సెప్ట్ చేసినప్పుడు 18 lakhs 20 lakhs యాక్సెప్టెన్స్ చేసినప్పుడు అసెసింగ్ ఆఫీసర్ వితిన్ 1 month లోపల యాక్సెప్టెన్స్ రిసీవ్ చేసుకొని ఫైనల్ ఆర్డర్ని పాస్ చేస్తారు. ఆబ్జెక్షన్ని ఫైల్ చేస్తే డిఆర్పీ దగ్గర పోతుంది. డిఆర్పీ దగ్గర ఇన్వాల్వ్మెంట్ అయితే అది మళ్ళీ 9 months
టైం వస్తుంది. ఏది అబ్జెక్షన్ ఫైల్ చేస్తే 9 months జరుగుతుంది. 9 monthsలో ఏం జరుగుతుంది అంటే డిఆర్పి అనేది డైరెక్షన్ని ఇస్తుంది, ఆబ్జెక్షన్ని ప్రొవైడ్ చేస్తుంది, మెటీరియల్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేస్తుంది. ఎవరి దగ్గర నుంచి అసెస్సీ నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుని డిఆర్పి క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఇక్కడ డిఆర్పి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ని అంటే 18 lakhs ఏవైతే అసెస్సీ ప్రొవైడ్ చేసినాడో అండ్ అసెసింగ్ ఆఫీసర్ 20 lakhs ప్రొవైడ్ చేసినాడో ఆ రెండు అమౌంట్ని యాక్సెప్టెన్స్ అన్న చేయొచ్చు, ఎవరిదో ఒకటి యాక్సెప్టెన్స్ అన్న కన్ఫర్మ్ చేయొచ్చు, ఆర్ రెడ్యూస్ చేయొచ్చు, ఆర్ ఎన్హాన్స్ కూడా చేయొచ్చు. 20 lakhs కాదు సార్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రకారం క్యాలిక్యులేషన్ ప్రకారం చేస్తే 25 lakhs వస్తుందని ఏదో ఒకటి చేస్తుంది. ఏది డిఆర్పి వితిన్ 9 months లోపల ఏదో ఒకటి చేసి మళ్ళీ ఒక ఆర్డర్ని పంపిస్తుంది. ఈ ఆర్డర్ని పంపించే ముందు అసెసింగ్ ఆఫీసర్కి అండ్ అసెస్సీకి ఇద్దరికి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసిన తర్వాత ఎవరైనా యాక్సెప్టెన్స్ చేయొచ్చు, యాక్సెప్టెన్స్ చేయకపోవచ్చు. తర్వాత ఫైనల్ ఆర్డర్ని పంపిస్తుంది. ఇక్కడ ఫైనల్ ఆర్డర్ని పంపించేటప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఫైనల్ ఆర్డర్ని పంపిస్తాడు. ఎవరికి? అసెస్సీకి పంపిస్తారు. ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ అసెస్సీకి పంపించేటప్పుడు మళ్ళీ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం సెక్షన్ 144(c)లో జరిగేది. అండ్ ఈ స్కీమ్ని పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని తీసుకొచ్చింది. ఈ ఫేస్లెస్ స్కీమ్లో ఏం జరుగుతాయంటే ఎలిమినేటింగ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ డిఆర్పి ఎలిజిబుల్ అసెస్సీ, ఇద్దరు ప్రజల ఇంటర్ఫేస్ని ఎలిమినేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆప్టిమల్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ని రిసోర్స్ చేస్తుంది త్రూ ఎకనామిక్ ఆఫ్ స్కిల్స్, ఫంక్షనల్ స్పెషలైజేషన్. నెక్స్ట్ ఇంట్రడ్యూసింగ్ ద మెకానిజం విత్ డైనమిక్ జ్యూరిడిక్షన్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ డైరెక్షన్స్ బై డిఆర్పి.